తిరుపతి పుణ్యక్షేత్రంలో సిలిండర్ల కొరత నెలకొంది. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల కొరతతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముందస్తుగా హోటల్స్ నిర్వాహకులు నోటీసులు పెడుతున్నారు. యాత్రికులకు మెనూలోని వంటకాలు మాత్రమే వడ్డిస్తున్నారు. సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ లో స్పెషల్ ఐటెంలు అందుబాటులో ఉండవని ముందస్తుగానే ప్రకటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ కొరత కారణంగా ప్రజలు కానీ అటు హోటల్స్ యజమానులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇవాళ గల్ఫ్ దేశాల్లో నెలకొంటే యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అలాగే గ్యాస్ కొరత అయితే ఏర్పడిందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా మన దేశంలో కూడా అలాంటి సమస్య అయితే ఉత్పన్నమైంది. ముఖ్యంగా ఇవాళ తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇవాళ సిలిండర్ల కొరత నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు, ఇవాళ హోటల్స్ దగ్గర కూడా నోటీస్ బోర్డులు అయితే పెట్టారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలుగా అంటే మెనూలో ఉన్న ఆహారం మెనూలో ఉన్న పదార్థాలు మాత్రం అందుబాటులో ఉంటాయి, మిగిలిన ప్రత్యేక ఐటమ్స్ ఏవి అందుబాటులో ఉండవు. దీనికి కారణం ఏంటంటే హోటల్స్కి కమర్షియల్ సిలిండర్స్ కొరత ఉన్న కారణంగానే ఇలాంటి నోటీసులు పెట్టారు. ముఖ్యంగా హోటల్స్కి వచ్చే యాత్రికులు అలాగే ప్రయాణికులు వీరు కూడా సహకరించాలని చెప్పేసి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తూ వస్తుంటది. వాటి ప్రయత్నాల దృష్టి ముందస్తు చర్యలుగా ఇలాంటి నోటీసులు అయితే పెట్టారని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు, అంటే తిరుపతిలో అత్యంత అంటే ఎక్కువ మంది కోరిన పార్టీలు హోటల్లో ముందస్తు నోటీసులు అయితే పెట్టారు. ముఖ్యంగా అంటే భక్తులకి ఎలాంటి వాళ్ళకి వృత్తాంతరంగా వాళ్ళు ఎక్కువైనటువంటి వంటకాలు కేవలం మెనూలో ఉన్న వంటకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఇవాళ హోటల్ నిర్వాహకులు మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.